వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్. నా వీడియోని ఇప్పుడే చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. దమ్ బిర్యానీకి చికెన్ ఎంత తీసుకున్నామో రైస్ కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు 1.5 కిలో చికెన్కి 1.5 కిలో రైస్ తీసుకోవాలి. చికెన్ని కొద్దిగా ఉప్పు, పసుపు వేసి నీట్గా కడగాలి. కడిగిన చికెన్లో 1 స్పూన్ పసుపు, 4 పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్స్ కారం. ఎక్కువ కావాలనుకుంటే ఇంకో స్పూన్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇందులో పచ్చిమిరపకాయలు ఒక 3-4 వేసాను కాబట్టి ఒక 2 స్పూన్సే వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 3 to 4 స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుంది చికెన్. ఇంట్లో పెరుగు అయితే బాగుంటుంది. పెరుగు రూమ్ టెంపరేచర్ మిల్క్ 1/2 గ్లాస్ వేస్తే సరిపోతుంది. ఒక నిమ్మకాయ మొత్తం వేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ అయితే 1, చిన్నగా నిమ్మకాయలు ఉంటే 2 వేసుకోండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. బిర్యానీ పౌడర్ ఒక 2 స్పూన్, వేసి బాగా చికెన్కి పట్టేలాగా బాగా కలపాలి. ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ మొత్తం పీసెస్కి పట్టిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ స్లైసెస్ లాగా కట్ చేసి వేసి ఆ పేస్ట్ కూడా ఉల్లిపాయ ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. బాగా మొత్తం పట్టేలాగా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 1 అవర్ లేదా ½ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కూడా హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు 2
పొడుగ్గా తరిగి వేసుకోవాలి. హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలాచీ, సాజీరా, పట్టా, బే లీఫ్ వేసుకోవాలి. ముందే మనం చికెన్ని కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ అంటే పిండి పెట్టేస్తారు కదా, నేను అలా ఏం పెట్టకుండానే చేస్తాను. మీరు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చికెన్ని మొత్తం వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న చికెన్లో ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా వేసి కలుపుకోండి. మళ్ళీ కలిపేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి చికెన్ని. ఇది ఉడికే వారికి పక్కన రైస్ కూడా పెట్టేస్తాం. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతకి ఎక్కువనే వాటర్ వేసుకోవాలి. దీనికి మెజర్మెంట్ ఏం అవసరం లేదు, ఎక్కువైనా పర్వాలేదు. వాటర్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాజీరా, ఒక 2-3 బే లీఫ్, దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, ఒక 4 ఇలాచీ వేసి, పువ్వు, ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. చికెన్ ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. నీళ్ళు కొద్దిగా మరిగాక ముందే ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 20 మినిట్స్ బియ్యంని నానబెట్టి రైస్ని కూడా వేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. అది మీకు చూపించలేను. రైస్ వేసుకొని ఒకసారి కలుపుకొని పెట్టేసుకోవాలి. 70% రైస్ ఉడికిపోతే సరిపోతుంది. చూడండి, అన్నం అలా ఉడకాలి. ఎక్కువ ఉడికిపోయిందనుకో అది బిర్యానీకి రాదు, చికెన్ కిచిడి అయిపోతుంది. బియ్యం ఇలా పలుకు ఉండగానే తీసేయాలి. ముందే ఉడికించుకున్న చికెన్లో కొద్దిగా చికెన్ తీసేసి, ఇప్పుడు 70% ఉడికిన రైస్ని వాటర్ మొత్తం తీసేసి, వాటర్ ఏం లేకుండా ఆ చికెన్లో రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసుకొని మొత్తం గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, నేను ముందే వేయించుకున్న ఆనియన్స్ అది కొద్దిగా వేసేస్తున్నాను. మళ్ళీ చికెన్ తీసుకున్నాం కదా గిన్నెలో, ఆ చికెన్ని కూడా మొత్తం రైస్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. వేసేసి అందులో కొద్దిగా గ్రేవీ ఉంటుంది కదా, మొత్తం చుట్టూ కొద్దిగా వేసేసుకోవాలి.
వేసేసుకున్నాక మళ్ళీ ఇంకో కొంచెం రైస్ని మళ్ళీ చల్లుకోవాలి. మొత్తం వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె మొత్తం. లేయర్ వైజ్గా పెట్టుకోవాలి. ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్ వేసేసుకోవాలి. మళ్ళీ చికెన్ ఒక 2-3-4 పీసెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. లేయర్ మొత్తం కొద్దిగా గ్రేవీ ఇలా వేసేసుకున్నాం అనుకో ఫుడ్ కలర్ లేకుండా మొత్తం చక్కగా వస్తుంది. కొద్దిగా ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలా మీకు ఎన్ని లేయర్స్ కావాలో అంత వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. మళ్ళీ రైస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అలా వేసేసుకొని కొద్దిగా గ్రేవీ కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని అలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకోవాలి. మొత్తం గిన్నె మొత్తం వేసుకోవాలి. కొద్దిగా వేస్తూ గిన్నె మొత్తం వేసేసుకోవాలి. నెయ్యి వేయడం వల్లనే చాలా బాగుంటుంది. దానికి స్మెల్ కూడా సూపర్ వస్తుంది. మూత పెట్టేసి దానిపైన వెయిట్ పెట్టాలి. మీకు కావాలనుకుంటే పిండి కలిపేసి మొత్తం మూతకి గిన్నెకి మొత్తం పెట్టేసుకోవచ్చు. కానీ నేను అలా ఏం పెట్టట్లేను, ఇలా పెడుతున్నాను. డైరెక్ట్ గిన్నె ఒక 10 minutes ఉంచిన తర్వాత ఆల్రెడీ కుక్ అయిపోయింది చూడండి. ఇంకొక 5 minutes కింద పెంక పెట్టేసి ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలి. చూడండి ఇలా చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సపోర్ట్ మీ. Please like, share, subscribe my channel. Thank you.